సాక్ష్యం అవసరం లేదా? క్యారెక్టర్తో పని లేదా? మనం ఎట్లయినా ఊరేగించవచ్చు, జనాలకు మాత్రం నీతులు చెప్పొచ్చా? మా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు అంటే నీ చంపడం చూస్తే అర్థమవుతుంది నీ దేవుడి సంగతి ఏందో. నీ అవతారం, నువ్వు వేషాలు, నీ ముఖానికి నువ్వు పూసే వ్యవహారం, నువ్వు వేసే సగం సగం అన్ని అర్థమవుతుంది. లేపు నీ భక్తి నువ్వు తగలేయపు. ముందు గుడ్డ సరిగా కట్టుకోను సావు, సరిగా ఒంటి నిండా బట్ట కప్పుకోను, సరిగా సిగ్గు కప్పుకో. యేసుప్రభు అంటున్నావు, ఏ వేషాలు ఎత్తున్నావు నువ్వా? మేమన్నాయో ఒంటి నిండా పద్ధతిగా స్త్రీలు బట్టలు కట్టుకుంటారు, మీరు యేసుప్రభు అంటారు, సగం సగం గుడ్లు కట్టి మీరు మీ అవతారాలు అనేవాళ్ళు ఉన్నారు. మనము మన ఇంటి వారి సహా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే మూర్ఖమైన వక్రజనం మధ్య మనం నిందారహితులమై అనింద్యులమై ఉండాలి. జీవవాక్యమును చేతబట్టుకుని ఆ సమాజాల్లో మన జ్యోతులై ఉన్నాం. జ్యోతి అంటే ఏంటో తెలుసా? వెలుగునది, వెలిగించి లోకానికి దారి చూపునది. పాడైపోతున్న లోకంతో, లోక పాపాలతో, లోక ఆలోచనలతో, లోక అలంకరణలతో, లోక అభిలాషలతో సచ్చిన చేపలాగా మనం కొట్టుకొని పోవటం కాదు. బ్రతికిన చేపలాగా ఏటికి ఎదురీదాలి, లోకానికి ఎదురీదాలి. ఇది దేవుడిస్తున్న పిలుపు. ఇప్పుడు అన్ని నువ్వు వాళ్ళు చేసినయే చేస్తున్నావు. చేసినప్పుడు మారు అని చెప్పడానికి అసలు నువ్వు మారావా? ఏం మారాలి, ఎలా మారాలి అని వాళ్ళు అడిగారు అనుకో, నాలా మారు అంటానికి ఏముంది? పేరుకే నువ్వు దేవుని బిడ్డవు, కానీ మొత్తంగా నువ్వు వాళ్ళలాగే బతుకుతూ ఇంకా నీలాగా మారేదేంది? నువ్వేం ప్రత్యేకంగా ఉన్నావు? నీ స్పెషల్ ఏంటి? పాయింటేనా? పూర్తిగా నువ్వు వాళ్ళలాగే ఉంటా, మళ్ళీ వాళ్ళని మారమంటానికి ఎట్లా కుదురుతుంది? నువ్వు ఏదో ఒక ప్రత్యేకత కనపడాలి కదా. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, వస్త్రధారణలోనూ, వ్యవహారంలోనూ, కనికరంలోనూ, జాలిలోనూ, మంచితనంలోనూ, మర్యాదలోనూ నువ్వు ఇతరులకు మాదిరిగా ఉంటే కదా, సాక్ష్యం అక్కడ కాపాడుకుంటే కదా నిన్ను చూసి నీ దేవుని యొద్దకు ప్రజలు నడిపించబడేదే. అందుకే పౌలు అన్నాడు, సాక్ష్యాన్ని భయముతో, వణుకుతో కాపాడుకున్నాను అన్నాడు.